పిల్లలకి తల్లిపాలు ఎట్లా మాన్పించాలి అండ్ పిల్లలకి తల్లిపాలు మాన్పించిన తర్వాతకి ఆ తల్లి ఎదుర్కొనే పరిణామాలు ఏంటివి అండ్ పిల్లలకి పాలు మాన్పించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనేది ఈ వీడియోలో నేను మీతో డిస్కషన్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్లీజ్ ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయినా కూడా మీకు మిస్అండర్స్టాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అండ్ ఇది న్యూ మమ్స్ కోసం మాత్రమే చేస్తున్నాను, నేను ఒక న్యూ మమ్ని కాబట్టి. సో నా అలాంటి తల్లులకి ఇది ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది అని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, కూడా తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి. ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోస్ అండ్ షార్ట్స్ అన్ని చూసిన తర్వాత మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి పిల్లలకి పాలు మాన్పించడానికి నేను ఏం యూజ్ చేసినాను అనేది పర్సనల్గా మాట్లాడుకుందాం. నార్మల్గా అందరు కూడా యూజ్ చేసేవి ఏంటి అంటే మోసాంబరం, అలాగే మన ఏమంటారు వేపాకు ఉంటుంది, అది కూడా పేస్ట్ చేసి పెడతారంట. ఇంకొకటి వచ్చేసి కాకరకాయ. నాకు తెలిసినంత వరకు అది. ఇంకా మీరు ఏవి యూజ్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బేబీకి ఏది పెట్టి మాన్పించారు అనేది కూడా కామెంట్ చేయండి. ఎన్ని మంత్స్కి ఎన్ని ఇయర్స్కి మాన్పించారు అనేది కూడా కామెంట్ చేయండి. న్యూ మమ్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. సో లేట్ చేయకుండా నేను ఏం యూజ్ చేసినాను అనేది ఆల్రెడీ షార్ట్లో చెప్పినాను కదా, కాకరకాయ ప్యూరీ యూజ్ చేసినాను. సో మా పెద్ద పాపకైనా మా చిన్న పాపకైనా ఇద్దరికి కూడా కాకరకాయ ప్యూరీ మాత్రమే యూజ్ చేసినాను. కాకరకాయ ప్యూరీకి మా పిల్లలు పాలు బంద్ చేసినా అన్నమాట. సో నేనైతే ఈ 18 months వరకు ఇచ్చినాను. ఈ 18 monthsకి తర్వాత అయితే పాలు బంద్ చేస్తున్నాను. మా పెద్ద పాప కూడా అంతే, మా చిన్న పాప కూడా అంతే. సో మనమున్న బిజీ షెడ్యూల్లో, మనమున్న లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్కి మన పరిస్థితి మనకే తెలుసు కదా. ఒకవేళ మీరు కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీకు వచ్చినంత వరకు మీకు పాలు మంచిగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవ్వండి మీ పిల్లలకి. మంచిది, తల్లి పాలని మించింది ఏది లేదు కదా. సో మీకు అవైలబుల్గా ఉంది, మీకు మంచిగా పాలు వస్తున్నాయి, మీరు ఇవ్వగలుగుతారంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఇవ్వండి. 2.5 years వరకు కూడా ఇస్తూ ఉంటారు. మీరు ఎన్ని ఇయర్స్ వరకు ఇచ్చారు అనేది కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. నేనైతే ఇద్దరికి 18 months. సో ఈ 18 monthsకి ఆపేస్తున్నాను. కాకపోతే అటాచ్మెంట్ అనేది ఎక్కువ అయిపోయింది, తనని నన్ను వదిలిపెట్టి ఉండట్లేదు అన్నమాట. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను సెంటర్కి వెళ్తే మళ్ళీ తనని వదిలేసి వెళ్ళినా కూడా ఏడుస్తూ ఉంది. సో అట్లా కాకుండా ఉండాలి అంటే కొంచెం దూరం పెట్టాలి కదా. కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం కఠినంగానే ఉంటుంది పిల్లల మీద. పాపం అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా మనం తగ్గొద్దు. అట్లా తగ్గినామంటే మళ్ళీ వాళ్ళు మనకి అటాచ్ అయిపోతారు. కాకపోతే ఒక 2-3 daysలో అంత నార్మల్ అయిపోతుంది. ఆ 2-3 daysే నరకంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఏం భయపడకండి. నేనైతే కాకరకాయ ప్యూరీ మాత్రమే యూజ్ చేసినాను. ఫస్ట్ మీరు కూడా కాకరకాయ ప్యూరీ యూజ్ చేయండి, అదే న్యాచురల్ రెమెడీ కదా. సో మోసాంబరం కూడా వేస్తూ ఉంటారు, అది నాకు ఇట్లా యూజ్ చేయాలో తెలియదు. యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో నేను మాత్రం కాకరకాయ ప్యూరీ మాత్రమే యూజ్ చేసినాను. సో అది పెట్టి పిల్లలు ఎప్పుడైతే ఫీడింగ్ అడుగుతారో, అంటే 18 months తర్వాత పెట్టినానని చెప్పినాను కదా, మీరు పిల్లలకి పాలు మాన్పించాలి అనుకున్నప్పుడు పాలు అడిగే ముందే వాళ్ళు చూడకుండా ఆ పేస్ట్ అనేది అప్లై చేయాలి. చూసేటప్పుడు అప్లై చేయొద్దు అస్సలే. అండ్ వాళ్ళు చూడకుండా అప్లై చేసిన తర్వాత, నిప్పులకి అప్లై చేసిన తర్వాత వాళ్ళు నోట్లో పెట్టేసినాం అనుకోండి, వాళ్ళు అసలు తాగని కూడా తాగరు. ఫస్ట్ ఒకసారి మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు, అయినా కూడా చేదు ఉంటుంది. సో అట్లా చేదు ఉన్నప్పుడు మళ్ళీ మనం అది పోతున్న కొద్దీ మనం ఆ చేదుని యాడ్ చేస్తుండాలంటే ఆ పేస్ట్ అనేది ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలి 2 రోజులు. సో ఖచ్చితంగా 2 రోజులు అయితే పడుతుంది వాళ్ళు మానేయడానికి. కొంచెం పాలకుత్తి అంటారుగా, దానివల్ల నైట్ టైంలో ఫుల్ ఏడుస్తూ ఉంటారు, కానీ కొంచెం వాళ్ళని సంధాయిస్తూ ఉండాలన్నమాట. సో నేను యూజ్ చేసినది కాకరకాయ ప్యూరీ. సో ఇప్పుడు వచ్చేసి ఆ కాకరకాయ ప్యూరీ యూజ్ చేసిన చెప్పాను కదా, మా పాప అయితే పాలు బంద్ చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నాకు పాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, పెయిన్ అనేది చాలా పెయిన్ ఎక్కువగా వస్తుంటాయి, చెస్ట్ పెయిన్. సో అప్పుడు పాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలాంటి పంపుతో ఒక్కటేసారి, ఎప్పుడు అది మీకు బాగా పెయిన్ తట్టుకోలేకపోతున్నారు, ఇట్లా మొత్తం ఇట్లా లావుగా అయిపోతుంది అన్నప్పుడు ఆ పెయిన్ రిలీఫ్ కోసం మాత్రమే నైట్ టైంలో, నేను దీన్ని ఎక్కువ యూజ్ చేయలేదు, 2 daysలో 2 times, అంటే ఫస్ట్ డే 1 time యూజ్ చేసిన, సెకండ్ డే 1 time నైట్ టైంలో యూజ్ చేసిన. బాగా పెయిన్ వచ్చింది. సో కొంతమందికి ఫీవర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా అని చెప్పేసి దీంతో మొత్తం తీసేయవద్దు, జస్ట్ దానిలో ఆ పెయిన్ తగ్గే వరకు కొంచెం మిల్క్ తీసేస్తే ఆ పెయిన్ తగ్గిపోతుంది. సో అట్లా కొంచెం మిల్క్ తీసేయాలి. నాకు ఆ ఫస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినప్పుడు ఒక కామెంట్ చేసారు, ఇట్లా పంప్తో మళ్ళీ మిల్క్ తీస్తే ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయని చెప్పేసి. నేను కూడా అది అగ్రీ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ తీయొద్దు, అసలు దానిలో ఫుల్ ఖాళీ కానియొద్దు.
తీయొద్దు అస్సలే. కొంచెమే తీయాలి పైనుండి. మనం ఎప్పుడైతే పెయిన్ రిలీఫ్ అయింది అనిపిస్తదో అప్పటికి ఆపేయాలి. సో, అందులో కొన్ని ఉండాలి. మాక్సిమం మీకు మిల్క్ అన్నీ కంప్లీట్‌గా ఎళ్ళిపోతాయి అంటే నాకైతే ఇప్పటివరకు 80% అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. రావట్లేదు. సో, 20% అట్లా ఉంది. ఏంటి ఇప్పుడు 1 వీక్ అవుతుంది దగ్గర దగ్గర. నేను చెప్పేది అది. కాబట్టి అది కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు. 1 టైమ్ నేను 2 టైమ్స్ యూజ్ చేశాను ఈ 1 వీక్‌లో. ఫస్ట్ 2 డేస్ అయితే సివియర్ పెయిన్ అయితే ఉంటది కామన్‌గా. అండ్ నైట్ టైమ్‌లో పిల్లల ప్రవర్తన ఎట్లుంటదనేది ఇప్పుడు చూసుకుందాం. సో, పిల్లల ప్రవర్తన అనేది నైట్ టైమ్‌లో ఫుల్ టార్చర్ ఉంటది. పాపం వాళ్ళు పాల కుత్తికి ఏడుస్తుంటే మస్తు బాధ అనిపిస్తది. కానీ ఏం చేయలేం కదా! అప్పుడు ఆ టైంలో మనం ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి అలవాటయిపోతది మళ్ళీ. ఇట్లా అయింది అంటే మా అమ్మనే పెట్టిందని వాళ్ళకి అర్థమైపోతది. సో, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ పాలనేవి అలవాటైతే మళ్ళీ పాలు ఇవ్వాల్సొస్తది. కాబట్టి ఖచ్చితంగా మీరెక్కడ తగ్గొద్దు. కొంచెం కఠినంగా ఉండాలి. ఆ విషయంలో మాత్రం కొంచెం కఠినంగా ఉండండి. అంటే ఓ 2 రోజులు కఠినంగా ఉంటే సరిపోతది. టైంలో పిల్లలు లేచి ఏడ్చినప్పుడు ఏం చేయాలి అనే డౌట్ మీకొస్తది. పిల్లలు లేచి ఏడ్చినప్పుడు వాళ్ళని సంధాయిస్తూ బయటి మిల్క్ నేనైతే మా తన్వి పాపకి బఫెలో మిల్కే ఇచ్చినాను 10 మంత్స్ తర్వాత నుండి. కొన్ని అలవాటు చేసినానన్నమాట. సో, ఆ బఫెలో మిల్క్ అనేవి సంధాయిస్తూ అటు ఇటు తిప్పుకుంటూ తాగిపిచ్చినాను నైట్ టైమ్‌లో. ఏడుస్తున్నా కూడా కొంచెం మన ఒళ్ళో పడుకోబెట్టి 2 రోజులైతే అసలు నిద్ర లేదు. నిజం చెప్తున్నా 2 రోజులు నిద్ర లేదు. నిద్ర ఉండదు కూడా పాలు బంద్ చేసిన రోజు నైట్. నెక్స్ట్ డే కూడా చికాకు చికాకు చేస్తూ ఉంటారు పిల్లలు పాపం. వాళ్ళకి కూడా తెలవదు కదా! సో, ఒక్క విషయం ఎప్పుడైనా పాలు బంద్ చేసినప్పుడు మనం నార్మల్‌గా దానికి నిప్పులకి, కాకరకాయ అది పెడతాము అంతా ఓకే. వాళ్ళు చేదుకి తాగరు. కానీ మన ఎక్స్‌ప్రెషన్స్ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు మన ఎక్స్‌ప్రెషన్స్ కూడా. సో, అయిందని చెప్పేసో, లేదంటే పాలు రావట్లేదు, లేకపోతే కక్క కక్క అని పాలు రావట్లేదు, వద్దు కక్క కక్క అని చెప్పేసి ఇట్లా ఎక్స్‌ప్రెషన్స్‌తో పిల్లలకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో, మా అమ్మకి పెయిన్ ఉందనో, లేదంటే పాలు రావట్లేదనో, పాలు కక్క అయిపోయినాయనో అట్లా చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కదా! మీరు యూజ్ చేసే వర్డ్స్ వద్దు అని చెప్పడానికి మీరు మీ పిల్లలకు యూజ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి ఎక్స్‌ప్రెషన్స్ తోటి చూపెట్టండి. అయిందని చెప్పేసి ఇట్లా కొంచెం వాళ్ళకి ఎక్స్‌ప్రెషన్స్ చూపెట్టాలి. అట్లా చూపిస్తే మా అమ్మకి అయిందని చెప్పేసి వాళ్ళు తాగరు. అట్లా కూడా ఉంటది. ఇది చాలా వరకి వర్కౌట్ అవుతది. మనం కాకరకాయ ప్యూరీ పెట్టినప్పటికి కూడా ఇట్లా ఈ ఎక్స్‌ప్రెషన్ వల్ల 100% వర్కౌట్ అయితదన్నమాట. సో, నేను యూజ్ చేసిందయితే పాలు కక్క అయిపోయినాయి తన్వి వద్దు అయిపోయింది అని చెప్పేసి చెప్పేదాన్ని. అట్లా తన్వి అయితే చూసి చాలా ఇన్నోసెంట్‌గా పెట్టేది ఫేస్ పాపం. సో, తాగకపోయేది అస్సలే. సో, అట్లనే నేను చేసినాను. కాకపోతే వాళ్ళని పాపం ఎక్స్‌ప్రెషన్స్ తోటి నార్మల్‌గా వాళ్ళని మోసం చేయడం అనిపించింది నాకైతే. కానీ తప్పదు. ఆ పని కావాలని చెప్పేసి. సో, మొత్తానికి అట్లా ఎక్స్‌ప్రెషన్స్ కూడా వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి. మరి ఈ పాలు బంద్ చేసే ముందు మీ పిల్లలకి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, ఖచ్చితంగా మీ పిల్లలకి ఫుడ్ అనేది అలవాటు చేయాలి. బయటి ఫుడ్. అన్నం తినాలి వాళ్ళు. ఉగ్గు మంచిగా ఒకవేళ మీ పిల్లలు ఉగ్గు తింటున్నట్టయితే ఉగ్గు మంచిగా తినాలి. మిల్క్ తాగాలి. అన్నీ మంచిగా తినాలి. ఫ్రూట్స్ తినాలి, ఉగ్గు తినాలి, అన్నం తినాలి. ఇవన్నీ తింటేనే పాలు బంద్ చేయండి. లేదంటే అసలు బంద్ చేయొద్దు. ఎందుకంటే ఈ పాలు బంద్ చేస్తున్నామంటే ఈ ఫుడ్ అనేది బ్యాలెన్స్ చేయాలి. కానీ పాలు బంద్ చేయంగానే ఈ ఫుడ్ కూడా తినకపోతే మాత్రం పాపం వీక్ అయిపోతారు పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలు ఫుడ్ మంచిగా తీసుకున్నప్పుడు మాత్రమే పాలు బంద్ చేయండి. లేకపోతే అసలు పాలు బంద్ చేయకండి కొన్ని రోజుల వరకి. ఫుడ్ అలవాటు చేసే వరకు మీరు ఫుడ్ అలవాటు చేసిన రోజు వాళ్ళు మంచిగా తింటుళ్ళు. పాలు లేకపోయినా కూడా వాళ్ళు ఆ ఫుడ్ అనేది తింటారు అని చెప్పేసి మీకు ఎప్పుడు నమ్మకం వస్తుందో అప్పుడు బంద్ చేయండి. సో, ఇది నేను చెప్పేది మొత్తానికి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.